రాయలసీమ వాసుల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రక్రియ మొదలుపెట్టారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రికి రాయలసీమ జనం పాలాభిషేకం చేస్తున్నారు. మరోవైపు కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్ చేస్తానని మాటిచ్చి మడమ తప్పిన వైఎస్ జగన్ రాయలసీమ ద్రోహి అంటూ సీమ ప్రజలు మండిపడుతున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు 8.5 దశాబ్దాల కల. అయితే అది బెంచ్ రూపంలో సాకారం కాబోతోంది. 1937 నవంబర్ 18న మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం శ్రీబాగ్ భవనంలో కోస్తాంధ్ర రాయలసీమ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఇరు ప్రాంతాల పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందమే శ్రీబాగ్ ఒడంబడిక. 1952 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిన వేళ కర్నూలు కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేశారు. అయితే రాజధాని 4 ఏళ్ల ముచ్చటగానే ముగిసింది. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణతో రాజధాని హైదరాబాద్ కు తరలిపోయింది. సీమ ప్రజల మధ్యలో శ్రీబాగ్ ఒడంబడిక అంశాలు చెదిరిపోలేదు. ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో క్యాపిటల్ లేదా హైకోర్టు ఏర్పాటు కావాలని రాయలసీమ వాసులు డిమాండ్ చేశారు. దానికి సమాధానంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోపక్క 2019లో అధికారానికి వచ్చిన వైసీపీ 3 రాజధానుల 3 ముక్కలాటలో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించింది. కర్నూలులోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించింది. దీంతో విద్యార్థి సంఘాల జేఏసీ, న్యాయవాదులు, ప్రజా సంఘాలు వైసీపీకి జై కొట్టాయి. ఈ క్రమంలోనే హైకోర్టు ఏర్పాటు చేస్తున్నామని వైసీపీ నేతలు తెగ హడావుడి చేశారు. కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో సీమ గర్జన పేరుతో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించి రాయలసీమ ప్రజలను మరింతగా నమ్మించే ప్రయత్నం చేశారు. గల్లీలో ఒక మాట, ఢిల్లీలో మరో మాట మాట్లాడే వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మాత్రం అమరావతి నుంచి హైకోర్టును కర్నూలుకు తరలించే ప్రతిపాదనేదీ లేదని ప్రకటించింది. మరోవైపు లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాలను కర్నూలులో నెలకొల్పారు. 2024 ఎన్నికల ముందు సీఎం వైఎస్ జగన్ కర్నూలులోని జగన్నాథ గట్టుపై జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. 2024 ఎన్నికల ప్రచారంలో కూడా ఆ అంశం ప్రస్తావనకు వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారానికి వస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలలకే హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం కోరుతూ అక్టోబర్ 28న లా డిపార్ట్మెంట్ సెక్రటరీ సునీత హైకోర్టు రిజిస్టర్ జనరల్ కు లేఖ రాశారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. ఆ తర్వాత శాసనసభ మండలిలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. చంద్రబాబు నిర్ణయంపై రాయలసీమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. అది తెస్తా, ఇది తెస్తా, ఆ కోర్టు తెస్తా అని చెప్పి ఒక ఇటుక పిల్ల కాదు కదా, ఒక పేపర్ ముక్క కూడా పెట్టలేని పరిస్థితిలో వాళ్ళు ప్రభుత్వం దిగిపోయినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళా దూషిస్తున్నారండి. ఎందుకంటే హైకోర్టు తెస్తా అని చెప్పినాడు అని చెప్తున్నారు. హైకోర్టు కాదండి, హైకోర్టు బెంచ్ తెస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద మాట ఉన్నారు. ఆయన హైకోర్టు బెంచ్ కర్నూలుకి తెచ్చే తీరుతారు. అందుకు చంద్రబాబు నాయుడు గారు మేము కృతజ్ఞత తెలుపుతున్నామండి. గత వైసీపీ ప్రభుత్వం ఒకవైపు కర్నూలు న్యాయ రాజధాని అంటూనే మరోవైపు మంగళగిరిలో జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు జీవో ఇచ్చి 2 నాల్కల ధోరణి ప్రదర్శించింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి పాలాభిషేకం చేయించుకున్న జగన్ మాట తప్పి మడమ తిప్పారని రాయలసీమ టీడీపీ నేతలు విమర్శలు సంధించారు. ఆయన రాయలసీమ ద్రోహిగా అభివర్ణించారు. చంద్రబాబు అధికారానికి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాలను అక్కడే ఉంచేందుకు అంగీకరించడం శుభ పరిణామమని సీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది చరిత్రాత్మక నిర్ణయమని చంద్రబాబును ప్రశంసిస్తున్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని రాయలసీమ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. బెంచ్ ఏర్పాటులో మంత్రి టీజీ భరత్ పాత్రను కూడా కొనియాడుతున్నారు. 3 రాజధానుల పేరుతో ఆశలు పెట్టి
3 రాజధానులలో ఒక రాజధాని కూడా నెరవేర్చలేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. సిగ్గు లేకోకుండా ఇవాళ హైకోర్టు బెంచ్ రాయలసీమకి ఇస్తే హైకోర్టు బెంచ్ కాదు, హైకోర్టే పూర్తిస్థాయి హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడడం సిగ్గు లేదని చెప్పేసి కూడా మేము ఇవాళ వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా వైసీపీ నాయకులు హైకోర్టు బెంచ్ను స్వాగతించి ఏదైతే రాయలసీమ ప్రాంత వాసుల కోరిక నెరవేరింది కాబట్టి మనం అందరం కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి రుణపడి ఉండాలా. ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడికి మనం అందరం స్వాగతం పలకాలని చెప్పేసి కూడా రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీగా మేము సంతోషమే. కర్నూలు జిల్లాకి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయడం అనేది అది మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. దీని కృషికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చాలా డెవలప్మెంట్ చేస్తుంది. అందులో మొట్టమొదటగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడము, లోకయుక్త హెచ్ఆర్సీ ఇక్కడ పెట్టడము రాయలసీమ డెవలప్మెంట్కు చాలా ముఖ్యమైనది. హైకోర్టు బెంచ్ రావటం వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయంగా రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని సీమ న్యాయవాదులు అంటున్నారు.